నమస్తే, వెల్కమ్ టు ఏఐటీవీ. తెలంగాణ రాజకీయాలు రోజుకొక కొత్త మలుపు తీసుకుంటూ ఉన్నాయి. ఏదైతే ఇప్పుడున్నటువంటి అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ మీద వస్తున్నటువంటి వ్యతిరేకత ఇటు బీఆర్ఎస్కి ఇటు బీజేపీకి బలమవుతుంది అనుకుంటే, ఆ పార్టీలో ఉన్నటువంటి అంతర్గత విభేదాల వల్ల ఆ పార్టీల మనుగడే ప్రశ్నార్థకంగా మారినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా చూసుకుంటే ఈ మధ్యకాలంలో జరిగినటువంటి పరిస్థితులు ఇటు బీజేపీ పార్టీలో ఈటల రాజేందర్ వర్సెస్ బండి సంజయ్ మధ్య వార్ అది తారాస్థాయికి చేరింది. సో అధ్యక్ష పీఠం ఎవరికి దక్కక అందరూ కూడా మనోవేదనకు గురై ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పేసి రకరకాల ఆరోపణలు అయితే రావడం జరుగుతూ ఉంది. సో ఏదేమైనప్పటికీ కూడా రామచంద్రరావు ఆధ్వర్యంలో మరి ఈ పార్టీ ముందుకెళ్తుందా లేదా అనేది అందరూ కూడా ఇప్పుడు దీని మీదే చర్చించుకునేటువంటి పరిస్థితి. ఏదేమైనా అంతర్గత విభేదాలు ఉంటే బీజేపీ పార్టీలో వాళ్ళు సర్దుకుంటారు తప్పితే దీన్ని బహిర్గతం చేసుకున్నటువంటి పరిస్థితుల వరకు మనం ఇప్పుడు చూడలేదు. ఫస్ట్ టైం చూస్తూ ఉన్నాం. మరి బీజేపీ పార్టీ మంచి ఊపు మీద పైకి వస్తుంది అన్న టైంలో ఇలాంటివన్నీ జరగడం వల్ల ఆ పార్టీకి ఎంత నష్టం జరగబోతుంది ఏంటనేది రకరకాల విమర్శలు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు మనతో పాటు మాజీ ఎమ్మెల్యే, సీనియర్ నాయకులు, అదేవిధంగా మాజీ ఆర్టీసీ చైర్మన్ గోని ప్రకాశ్రావు గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడుగుదాం, మరి తెలంగాణలో బీజేపీ పార్టీ పరిస్థితి ఏంటి, బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంటి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి. ఇప్పుడు ముఖ్యంగా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీలో నేనే 10 ఏళ్ళు అధికారంలో నేనే ముఖ్యమంత్రిగా ఉంటానని చెప్పి ఏదైతే రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి అంశాల మీద ఏదైతే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన యొక్క వాదనను వినిపించడం, తన యొక్క విమర్శలు చేయడం, అవి కూడా కొంచెం ప్రకంపనలు సృష్టించే పరిస్థితి. అన్నింటి మీద సార్తో క్లారిటీ తీసుకున్నాం. సార్ నమస్కారం. నమస్కారం సార్. నిజంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అసలే చనిపోయింది, దానికి లేవదు, జాకిలు పెట్టినా లేపినా లేవదు, క్రెయిన్లు పెట్టినా లేవదు అన్న టైంలో బీఆర్ఎస్ మీద వచ్చినటువంటి వ్యతిరేకత కాంగ్రెస్ పార్టీకి బలమైంది. అప్పుడు కూడా ఏదైతే బీజేపీ పార్టీకి ఉన్నటువంటి బండి సంజయ్ని తీసేయడం వల్ల కాంగ్రెస్ పార్టీకి అవకాశం వచ్చింది. సో ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ సరే కొంత అపవాదు మూట కట్టుకుంటూ ఉంది, వ్యతిరేకత మూట కట్టుకుంటూ ఉంది. ఇక బీఆర్ఎస్ పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం, వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్. ఇక బీజేపీకి మంచి హైప్ వస్తున్న టైంలో ఇప్పుడు ఈ పార్టీలో ఉన్నటువంటి అంతర్గత విభేదాలు బగ్గుమంటా ఉన్నాయి. వీటి మీద మీ విశ్లేషణ ఏంటి సార్? సార్ యాక్చువల్గా బీజేపీ పార్టీలో చేరినప్పటి నుంచి ఈటల రాజేందర్ గారు ఎప్పుడైతే ఉప ఎన్నికల్లో గెలిచాడో కొన్ని 100 కోట్ల స్కీమ్స్ అక్కడ ఇచ్చి దళిత ప్రతి కుటుంబానికి 10 లక్షల బెనిఫిట్ ఆఫ్ ఇచ్చి ప్రతి కుల సంఘానికి ప్రతి మండలంలో ప్లేస్ అండ్ కమ్యూనిటీ హాల్స్ ఇచ్చి రోడ్స్ చేసి ఓటుకు 3 నుంచి 5 వేల రూపాయల వరకు పంచి అధికార దుర్వినియోగం చేసిన గెలవడంతో అతనికి ఏదైతుందో చాలా హైప్ అయ్యాను. బీజేపీకి అప్పుడు అంతకుముందు ఏమొచ్చినాయి, 1600 ఓట్లు మాత్రమే 2018లో ఈయన మీద పొడిచినప్పుడు. కరెక్ట్. 19లో వచ్చినాయి అనుకుంటున్నా, దాదాపు 26-27 వేలు లోక్సభకు వచ్చాయి. మళ్ళీ ఈయన ఓడిపోయినప్పుడు 63-64 వేలు ఈయనకు వచ్చాయి, ఓడిపోయాడు. సంజయ్ గారికి ఏదైతుందో 2024లో వచ్చి ఈయన కంటే 10,000 ఓట్లకు వచ్చి 73-74 వేలు వచ్చాయి. తో ఇది హుజురాబాద్ను వదిలిపెట్టాడు, 2 పోటీ చేసి వచ్చి మల్కాజ్గిరిలో బీజేపీ మంచి అవకాశం ఇచ్చింది. ఒకటి, ఉప ఎన్నికల్లో మొత్తం యంత్రాంగం అంతా విశ్వ హిందూ పరిషత్ కానీ, ఆర్ఎస్ఎస్ కానీ, ఏబీపీ కానీ, బీజేపీ నాయకులు అందరూ దాదాపు అది 6 నెలలు కూడా ఆయన కూడా ప్రతి గ్రామంకి ఏదైతుందో క్యాంపెయిన్గా ఆయన రాజీనామా చేసినప్పటి నుంచి లాస్ట్ చివరి పెట్టే వరకు 4 నెలలు అక్కడనే ఉన్నాడు, ఊరూరికి తిరుక్కుంటా, హైదరాబాదే రాలి. అలాగే ప్రతి గ్రామంలో ప్రచారం బీఆర్ఎస్, అలాగే ఈ బీజేపీకి అనుబంధంగా ఉండే ఈ సంస్థలన్నీ ఏదైతుందో గట్టిగా పనిచేసినాయి. ఆర్థికంగా కూడా అప్పటి వరకు దేశంలో ఎక్కడా లేనంత ఒక శాసనసభ సీట్ మీద దాదాపు అనుకుంటున్నా more than 20 crores పార్టీ కూడా నిధులు సమకూర్చింది. ఇంకా ఆయన పెట్టుకున్నాడు, అది వేరే సంగతి. 70 పెట్టిండా 80 పెట్టిండా, వివేక్ అప్పులు చేసిండా, ఆ గొడవ కూడా మనం పత్రికల్లో టీవీల్లో పుంకాలుగా చూసినాము. డబ్బులు ఎలక్షన్లు ఇచ్చింది, మధ్యవర్తిగా రాజగోపాల్ గారు ఉంది, ఇంకేనో నెంబర్ ఆఫ్ ఇష్యూస్ ఉన్నాయి అనుకోండి. తో నేషనల్ కౌన్సిల్ మెంబర్ చేసింది. మొన్న 2 పోటీ చేస్తా నేను చేసింది తనే, నేను ముఖ్యమంత్రి ఎక్కడ పోటీ చేస్తా అక్కడ. ఆయన గజ్వెల్లే చేశాడు. అంతకుముందు 2004 అంటేనేమో సిద్దిపేటలో చేశాడు. ఎంపీ
కరీంనగర్ 3 సార్లు చేశాడు, 2 ఉప ఎన్నికలు, మెదక్ చేశాడు, మహబూబ్ నగర్ చేశాడు. బట్ ఎమ్మెల్యేగా సెకండ్ టైం చేసింది ఆఫ్టర్ 2004 తర్వాత ఏదైతే చేసింది ఏదైతుందో గజ్వేలే కదా, 2009, 9 and 14 అంతే కదా, ఐఎమ్ కరెక్ట్. తర్వాత అంతకుముందు ప్రభాకర్ రెడ్డి అయ్యింది. ఈయన ఎమ్మెల్యే ఉంచుకున్నాక ఏదైతుందో చీఫ్ మినిస్టర్ అయినాక ప్రభాకర్ రెడ్డి గారు లోక్సభకు పోయాడు ఉప ఎన్నిక వస్తే మెదక్ సీట్ మీద. సో అటువంటిది 2 అనౌన్స్ చేశాడు. హైకమాండ్ ఎందుకు అనుమతిస్తే అంత అధికారాన్ని తట్టుకొని మనోడు గెలవగలిగిండు, నిజంగానే ముఖ్యమంత్రిని ఓడిస్తాడనే ఉద్దేశంతో 2 కూడా ఇచ్చింది. అతన్ని ఏదైతుందో చేరికల కమిటీకి ఏదైతుందో ఒక కమిటీ వేసి దానికి అధ్యక్షునిగా అనౌన్స్ చేసింది. ఏ ఒక్క శాసనసభ్యుడు రాలే. తనతో వచ్చిన ఏనుగు రవీందర్ రెడ్డి గారు, ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే, ఆయన పోయి కాంగ్రెస్ లో బోధన టికెట్ ఇచ్చింది, కాంగ్రెస్ లో ఓడిపోయాడు. తర్వాత జడ్పీ చైర్మన్ తులా ఉమా, ఆమె ఈయనతో వచ్చి ఆమె వల్ల పోయి బీఆర్ఎస్ లో చేరింది. ఏ ఒక్క మనిషి చేరల. తను చేరిన తర్వాత అతను సంజయ్ గారి ప్రెసిడెంట్ మీద పితూరులు చెప్పాల, నేను 100% చెప్పగలుగుతా. బట్ ఇతనికి నేను అధ్యక్ష పదవి వస్తే పార్టీ గెలుస్తుంది, నేను అధ్యక్షుడిని ఏది ఉంటే మొత్తము బీఆర్ఎస్ కాంగ్రెస్ వాళ్ళందరూ వస్తారు అనే ఏమంటే ఊహాలోకంలో ఉండే. ఎందుకంటే నేను కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ గంటలు 5 గంటల 6 బ్రేక్ఫాస్ట్ లంచ్ వరకు కూడా ఉన్నాం. పొద్దున 6 గంటలు కూడా పోయిన రోజులు ఉన్నాయి. లాట్ ఆఫ్ డిస్కషన్స్ ఏదైతుందో నా హెల్ప్ కూడా అడిగాడు. అన్న నువ్వు సోషల్ మీడియాకో దీనికో హుజూరాబాద్ వచ్చినప్పుడల్లా ప్రెస్ మీట్ పెట్టని చెప్పాను ఉప ఎన్నికల కంటే ముందు. రైట్, ఓకే, మనం వాలంటీర్గా నాకు ఆయనే ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ మంత్రి ఉన్నప్పుడు ఎప్పుడు కలవలే. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ ఉన్నప్పుడు అల్లో అంటే అల్లో ఒక రోజు కూడా ఒక మంచినీళ్ళ గ్లాసు ఒక సింగిల్ టీ కూడా తాగలేదు. దాని తర్వాత ఇక హుజూరాబాద్లో పోయినా తినడం కానీ, అక్కడ కాన్స్టిట్యున్సీలు ఎక్కడ తిరిగినావు అక్కడ భోజన టైంలు ఉంటే, ఇక్కడ ఇంటి దగ్గర కానీ బ్రేక్ఫాస్ట్లు లంచ్ డిన్నర్ అయితే ఎప్పుడు చేయలేదు అనుకోండి. నేను కూడా అనుకుంటున్నా ఆయన డ్రింక్ కూడా చేయడు ఆయన, ఇట్లా ఆట ఫంక్షన్స్. తో ఆయనకు అధ్యక్ష పదవి కావాలండి, అయితే పార్టీ వస్తుంది. ఒక సందర్భం చెప్తా, కోమటిరెడ్డి వెంకరెడ్డి గారిని కలవాలి అన్నాడు. మంచిది, నాకు మంచి మిత్రుడని మాట్లాడించి ఇద్దరిని నేను కూడా కూర్చోవాలి. వాళ్ళ ఒక బంధువు ఇంట్లో, కోమటిరెడ్డి వెంకరెడ్డి బంధువు ఇంట్లో కూర్చున్నారు. నేను పోలేదు పని ఉండి. కలిసి వచ్చిన తర్వాత తెల్లారి నాకు మార్నింగ్ ఫోన్ చేసాడు, అన్నా నేను పార్టీ ప్రెసిడెంట్ ఏది ఉంటే కోమటిరెడ్డి వెంకరెడ్డి వస్తా అన్నాడు. రాడు బ్రదర్ అని చెప్పాను. ఆయనే తోటి ఎవరు పార్టీలకు వెళ్ళి బయటికి రారు, ఆయన ఎమ్మెల్యే గెలిచినా కూడా ఎవరు రారని నేను అవుతుందో లక్షల్లో పోయినాయి నేను చెప్పి. ఆయన రాజీనామా, ఆయన బహిష్కరణ లేకపోతే ఆయన మీద ఒక ఎలిగేషన్ చేసి మంత్రివర్గం నుంచి పోర్ట్ఫోలియో లేకుండా చేసిన తర్వాత మంత్రివర్గం తీసేయండి ఆయన రాజీనామా చేసిండు. కొన్ని రోజులు వెయిట్ చేసి పార్టీ పెడదామని. 3 months బిఫోర్ అయితే ఈటల రాజేందర్ బయటకు వస్తాడు, లేకపోతే ఆయన పంపించేస్తాడు అని చెప్పి దాదాపు ఒక 2.5 lakhs దీంట్లో పోయింది. ఒక 4 to 5 lakhs ఫేస్బుక్లో పోయింది తెలుగు పాపులర్. 3 months బిఫోర్. అంటే ఆయన స్టేట్మెంట్స్, మేము టీఆర్ఎస్కు మేమందరం ఓనర్లం, ఆయన ఒక్కడే కాదన్నట్టుగా మాట్లాడాడు కాన్ఫరెన్స్. అంటే అసంతృప్తి ఎక్కడో ఉంది, ఇది ఎక్కడో రగులుతుంది, ఇది ఎక్కడో ఫైర్ అవుతుంది అనేది నాకుండే రాజకీయ పరిజ్ఞానంతో. నేను 6 నెలల ఎమ్మెల్యే తొట్టిగ్యాంగ్ కావచ్చు, ఇటువంటి అడ్వాన్స్గా ఏదైతుందో ఎక్స్పెక్ట్ చేసి అంటే ఊహించింది కానీ రిజల్ట్స్ కానీ 78 నుంచి నేను చాలా విషయాలప్పుడు ప్రింటు బెట్లు కట్టడము, తర్వాత ఇప్పుడైతే ఎలక్ట్రానిక్ మీడియాకే డైరెక్ట్ చెప్తున్నాం. కొన్ని మిస్ అవుతాయి, సర్వేలు మిస్ అవుతాయి, ముఖ్యమంత్రులు ప్రధానులే వాళ్ళు ఉండి స్వయంగా వాళ్ళ నియోజకవర్గాలు ఓడిపోయారు ప్రభుత్వం వస్తుంది అనుకుంటే. నేనేం పెద్ద మనిషిని కాదు, సమ్ ప్రిడిక్షన్స్ ఈజ్ రాంగ్, బట్ మెజార్టీ ఏదైతుందో ఇటువంటి క్రైసిస్లు ఏదైతుందో నేను చాలా ఎవరైతే క్రైసిస్ ఉంటో వాళ్ళ దగ్గర పోతారు. అటువంటిది సంజయ్ మొన్న ఏదైతుందో ఆయన కాన్స్టిట్యున్సీ ఏదో సైకిల్ పంపకం చేస్తున్నాడు. అతను పోయిన సందర్భంలో ఆయన ఇండైరెక్ట్గా ఏదో మాట్లాడాడు. పార్టీలో పార్టీ మోడీ నాయకుడే, ఈ గ్రూపులు గీపులు ఏదో లేదన్నట్టు కొంచెం. అవును, దాంట్లో ఏదైతుందో
ఆ స్పీచ్నో సంథింగో వాళ్ళ కార్యకర్తలు ఎవరో వైరల్ చేశారు. అక్కడ ఉండే ప్రెసిడెంట్ అతను కూడా నేను అనుకుంటున్నా ఇతని అభ్యర్థి కాన్స్టిట్యున్సీ గౌతమ్ రెడ్డి సంథింగ్ ఉన్నాడు. ఎవరో ఇప్పుడు కృష్ణారెడ్డి సార్ కావచ్చు, ఆయన కూడా వెళ్ళలేదు అనుకుంటాను. మొత్తానికి అందరు కలిసి మొన్న వచ్చారు. వచ్చినప్పుడు ఏదైతుందో ఎమోషనల్గా నిజంగానే సంజయ్ ఇండైరెక్ట్గా నేను గ్రూపులు కడుతున్నాడు హుజరాబాద్లో. అతని కాన్స్టిట్యున్సీ నువ్వు హుజరాబాద్ ఓడిపోయినా వదిలిపెట్టి వచ్చి మల్కాజ్గిరి అక్కడికి వెళ్ళడం కూడా లేదు కదా. నువ్వు 7 సార్లు ఎన్నికయ్యావు, 4 సార్లు డైరెక్ట్, 3 సార్లు ఉప ఎన్నిక. 2004, 2009, 2014, 2018. ఉప ఎన్నిక 22, 8, 2008, 2010. 3 ఉప ఎన్నికలు, 7 సార్లు, 4 టర్మ్సే కానీ 3 ఉప ఎన్నికలు, మొత్తం 7 సార్లు. కాన్స్టిట్యున్సీ తనది అనుకున్నప్పుడు తనకి ఏదైతే ఉందో అక్కడ స్వేచ్ఛ ఉంటుంది కదా. ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది కదా. మరి పైగా ఎంపీ రెండోసారి మీరు బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు కూడా అతను ఎన్నికయ్యాడు 2019. రైట్, ఓకే. కేంద్ర మంత్రి, అతనిపై తప్పు నెట్టాలిగా నువ్వు. ఈ విధంగా హుజరాబాద్లో నేను 7 సార్లు ఎన్నికయ్యాను, ఇప్పటికీ క్యాడర్ని కాపాడుకుంటున్నాను. గతంలో 2019లో సంజయ్ గారు ఎన్నికైనప్పుడు 27,000 ఓట్లు మాత్రమే వస్తే, ఎమ్మెల్యేకి ఏదైతుందో 2018లో 1600, 1700 ఓట్లు వస్తే, నాకు మొన్న 63,000 వచ్చి నేను ఓడిపోతే 10,000 ఓట్లు ఎక్కువ వచ్చినాయి అక్కడ. తో నాకు ఓట్లు రాలేదని అక్కడ ఏదైతే అంటుండో, నన్ను అవమానం చేస్తున్నాడు, నా క్యాడర్ను కించపరుస్తుండని గిట్ట హైకమాండ్ చెప్పాలి కదా. నేను జిల్లా ప్రెసిడెంట్ ఉంటి 2 సార్లు, నేను మంత్రిగా ఉంటి, నేను అడుగుపెట్టని పాదం లేదు ఉమ్మడి జిల్లాలో, ఊరు లేదు. పొద్దుగాల 6 గంటలకు పోయి అయితే రాత్రి 12 అనుకుంటుండే. అది కాదు, అది రాజకీయ భాష కాదు. అతను వాళ్ళు అంతు చూస్తా, నేను వస్తా, నేను గెలిపించుకుంటా, నేను టికెట్లు ఇస్తా. ఎవరు నువ్వంటే? ఇది ఒక సిస్టమేటిక్ పార్టీ. కాంగ్రెస్ అన్నా నేను అనవచ్చు, కానీ ఏదైతుందో బీజేపీలో లేదు. మరి ఆద్వాని వలనే మోడీ గారు చీఫ్ మినిస్టర్ అయ్యాడు, డైరెక్ట్ చీఫ్ మినిస్టర్ గుజరాత్కు. వెంకయ్యనాయుడు అధ్యక్షుడు ఉన్నప్పుడు ఇప్పుడు ఫోటోలు చూస్తే మనము చిత్రంగా కనిపిస్తాయి. అటువంటిది ఏం పని చేసిండు మోడీ మనం చూసినాం. ఎప్పుడు వచ్చినావా కాదు, ఉన్నది కదా దాంట్లో ఏది మన పోకర్లో ఎప్పుడు వచ్చిందా కాదు, బుల్లెట్ దిగిందా లేదా అన్నట్టు. అతను కేంద్ర మంత్రి, రాష్ట్ర అధ్యక్షుడైండు, 2వ సారి లోక్సభకి ఎన్నికైండు, రాష్ట్ర అధ్యక్షుడే. ఒక టెంపో. మీ ఎన్నికల్లో అతని ప్రభావం ఉందనేది నేను చెప్పను. నీ బలంతో గెలిచావు. బీజేపీ కార్యకర్తలు అది సంజయ్ దాక్కడేదో మిరాకిల్ చేసిందని చెప్పాను. అట్లే దుబాక్ రఘునందన్ గారు కూడా, అట్లే రాజగోపాల్ రెడ్డి గారు నియరెస్ట్ ఓడిపోయినా కూడా నేను. కానీ ఒక బీజేపీకి అతను అధ్యక్షుడు అయిన తర్వాత ఒక ఊపు తెచ్చాడు. అదే అంటున్నా, ఒక ఊపు తెచ్చాడు. హిందుత్వం మీద ఒక ఆ గ్రాఫ్ ఏదైతుందో పెరుగుతూ వచ్చి కాంగ్రెస్ డౌన్ అయింది, బీఆర్ఎస్ డౌన్ అయింది, ఒక 30% పోయింది. పలు సర్వేలు, నేషనల్ సర్వేలు, నెంబర్ ఆఫ్ సర్వేలు. ఎప్పుడైతే దించేయడము నువ్వు పోయి నన్ను చేయమని నువ్వు చెప్పలా, కానీ నీ కోసం లాబీ ఏదైతుందో జరిగింది. ఆయన దించేయడానికి లాబీ అయితే జరిగింది. దాన్ని ప్రోత్సహించిండ్రు మీరు. దాంట్లో నేను కూడా డిస్కషన్స్ లో ఉన్నాను కదా. ఇలా దిలీప్ గారిని మీరు ఇంటర్వ్యూ తీసుకోండి. దిలీప్ గారు ఉన్నారు, దిలీప్ గారిని చెప్పానండి, వాస్తవం కాదా? అవును, వాస్తవం. అక్కడ కూర్చున్న వాళ్ళంతా టిఫిన్ చేసిన తర్వాత లంచ్ వరకు ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి, తాత. మొన్ననే చెప్పిన కదా మీకు, తాత తక్క. నువ్వు దాన్ని అంటలేవు కదా. లేదు, ఇది మంచి పద్ధతి కాదు. పార్టీ ఏది చెప్తేనే అది పని చేస్తాను, ఇస్తే సంతోషము, లేకపోతే లేదని చెప్పొచ్చు కదా. రైట్, ఓకే. కరీంనగర్లో మాజీ మేయర్ రవీందర్ సర్దార్జీ, 5వ సారా 6వ సారి, ఆయన భార్య, ఆయన తమ్ముడు, వీళ్ళంతా కార్పొరేట్ మేయర్ కూడా ఉండే. అతన్ని నువ్వు కాంటెస్ట్ పెట్టు, లోకల్ బాడీ ఎమ్మెల్సీ జిల్లా, నేనే పెట్టిన క్యాండిడేట్ అను. అవును, అతను సంజయ్
ఇద్దరు కార్పొరేటర్. అవును అవును. ఆయన మేయర్ అయినప్పుడు ఈయన కార్పొరేటరే. ఎవరు? సంజయ్. సో నువ్వు అక్కడ కరీంనగర్లో సంజయ్ని పోటీ పెట్టి, మన రవీందర్ సింగ్ని పోటీ పెట్టి మీరు ప్రోత్సహించవచ్చు. అవును. నువ్వు ఇక్కడ మాట్లాడితే రైట్, ఓకే, సంజయ్ గారిది తప్ప రైట్ అని నేను దాని పెద్ద ఫాలో కాలే. కానీ అంత ఆవేశంతో రాజేందర్ గారిది నేను ఫాలో అయినా. సంజయ్ ఏం మాట్లాడిన సంగతి తెలియదు. అంత వర్గాల అంటే సంజయ్ గారిని తీసుకోవచ్చు, ఇండైరెక్ట్ సంజయ్ కదా, ఎవడు వారంతా చూస్తా, అది చేస్తా, ఇది చేస్తా, నేను వస్తా, నేను చూస్తా అని. కాట్ ఆయన కాన్స్టిట్యున్సీలో ఆయనకు ఎవరు వర్క్ చేసిందో ఆయన చూస్తాడు. మీరైతే ఇక్కడ లోక్సభ కొట్లాడుతుండ్రు కదా. ఆయన అన్న ఒక పాయింట్ ఒకటే సార్, ఏమన్నాడంటే నన్ను ఓడగొట్టడానికి ఇక్కడ ఈ హుజూరాబాద్ కానీ ఇది మొత్తం అంతా కూడా బాగా వాళ్ళు వర్క్ చేశారు. లేలే, కొంత కుల ఘర్షణలు జరిగినాయి. కాపు పిల్లలు, యూత్స్, వాళ్ళకేం పాపం, వీళ్ళకేం రాజకీయాలు తెలియకుండా దాని మీద ముదిరాజ్ అని ఇదని కొంచెం ఈయనను అడ్డుకున్నాడు, ఈయన కానీయలేదు అని. తో జనరల్గా ఏమైతుందంటే రాజకీయాలు ఏ పార్టీలోనే ఉంటుంది, ఎత్తుకు చిత్తు. సంజయ్ ఓడిపోతే నాకు ఫ్యూచర్, సంజయ్ ఓడిపోతే నాకు ఫ్యూచర్ అని ధర్మపురి అనుకుంటాడు. ఈ ముగ్గురు బీసీలో అవును ఎవరో ఒకరు తప్పితే, ముగ్గురైతే మంత్రులు గారు కదా, ముగ్గురైతే అధ్యక్షులు గారు కదా. సో జనరల్ ఇది సహజం, రాజకీయాల్లో సహజం. కానీ నేను అనుకోను కదా, అంటే రాజేందర్ గారు అక్కడ ఓడగొట్టడానికి, ఆయన ఇక్కడ ఎంపీ ఎలక్షన్ కొట్లాడుతున్నాడు, ఆయన ఓడగొట్టడానికి ఎందుకు ప్రయత్నం చేస్తాడు? వాళ్ళ క్యాడర్ వాళ్ళ అనుచరులు కొందరు ఏదైతుందో. అంటే ఈయన సాక్షాత్తు బండి సంజయ్ గారు ఆ వ్యాఖ్యలు చేస్తే ఎంత అసంతృప్తి ఉంటే అది ఒకరిద్దరు ఎవరన్నా అక్కడ ఉండే కమ్యూనిటీ పరంగా ఏదన్నా జరిగేది ఉంటే, అరే ఈయన మన సంజయ్ ఓడిపోతే మన నాయకునికి ఏదైతుందో ఆయన అభిమానించే వాళ్ళు కొంతమంది, అంత మెయిన్ ఎవరని నేను అనుకోను కదా, అంటే అట్లా చేయరు. కొందరు ఇక్కడికి వచ్చిన, కొందరు అక్కడ ఉన్న వాళ్ళు కూడా సిన్సియర్ చేశారు. అటువంటి సిమ్టమ్ ఏదైతే అక్కడ ఓడగొట్టాలనుకుంటే మరి 3,000 ఓట్లు ఎక్కడికి వస్తాయి? అంతకుముందు మరి 27,000 ఓట్లు వచ్చినాయి కదా, 27 కదా, అసెంబ్లీకి 1600 కదా, ఆయనకు వచ్చినాయి 63, ఈయనకు వచ్చినాయి 73 కదా, తక్కువనైతే రాలే కదా, 10-11,000 ఎక్కువ వచ్చినాయి కదా. తో ఎక్కువ వచ్చినప్పుడు ఏదైతుందో ఆల్మోస్ట్ ఆల్ మోర్ దాన్ 9% ఓట్లు ఎక్కువ వచ్చినాయి. ఎక్కువ వచ్చినప్పుడు అంటే అన్ని కాన్స్టిట్యూన్సీలు వచ్చినాయి. అయితే ఆయన ఎమ్మెల్యే ఓడిపోయి కూడా కేటీఆర్ కాన్స్టిట్యూన్సీలో కూడా వచ్చింది, అది వేరే సంగతి అనుకోండి. ఏది ఏమైనా ఏదైతుందో అక్కడ లోటు అనేది జరగలే, మైనస్ అనేది జరగలే. ఇంత ఆవేశంతో మాట్లాడడం ఏదైతుందో ఖచ్చితంగా ఇది పార్టీ నియమావళికి విరుద్ధం. బీజేపీ ఇంత షార్ట్ పీరియడ్లో మంచి అవకాశం ఇచ్చింది. ఈ సీట్కి ఏదైతుందో మన ఆయన మురళీధర్ రావు గారని, అవును, హైట్ పర్సన్, అవును, బార్న్ ఆర్ఎస్ఎస్ నుంచి దేశీయ అదేదో ప్రచారం, దానికి ఇప్పుడు ఆల్ ఇండియా కానీ అది జనరల్ సెక్రటరీ, రాజస్థాన్ అండ్ మధ్యప్రదేశ్ ఇన్ఛార్జ్, ఏదో చిన్న మిస్అండర్స్టాండింగ్ తోటి గ్యాప్ వచ్చింది. కానీ ఆయన అతను దీన్ని వర్కౌట్ చేసుకున్నాడు. అతన్ని కాదని 2 నియోజకవర్గాల్లో ఓడిపోయినా కూడా నీకు స్థానం ఇచ్చారు. సంబంధం లేదు మల్కాజిగిరికి తనకు. అవును, ఈటల రాజేంద్ర గారు ఇల్లు ఉండొచ్చు, ఇల్లు ఎక్కడ మన షామీర్పేటలో, షామీర్పేట దేని కింద వస్తుంది, షామీర్పేట ఇస్ మెడ్చల్ కాన్స్టిట్యూన్సీ, ఆయన ఉండే ఇల్లు మెడ్చల్ కాన్స్టిట్యూన్సీ. తో అటువంటిది మాట్లాడడం ఖచ్చితంగా ఇద్దరిని సంజాయిషి అడిగినప్పుడు తప్పు ఏదైతుందో ఎక్కువ తప్పు. ఆయన మాట్లాడింది కూడా ఇండైరెక్ట్ ఈయన గురించి మాట్లాడచ్చు, ఆయన ఫాలోవర్స్ ఎవరైనా పెట్టచ్చు, ఆయన కూడా ఎవరన్నా అభిమానులే ఆయన చెప్పి ఉంటాడని నేను అనుకోను. ఈయన కూడా ఏదైతుందో ఎవరికో చెప్పి వ్యతిరేకం చేయమనలేదు కావచ్చు. ఈ ఏమంటారు, ఇది మన మెసేజ్లు పెడతారు కదా, పాస్ ఆన్ చేస్తారు కదా, పెట్టచ్చు ఈయన ఫాలోవర్స్. ఈయన కూడా చెప్పిండకపోవచ్చు. మొన్నటి వచ్చిన వర్కర్స్ మీటింగ్ అడ్రస్ చేయడం మాత్రము పార్టీ కాదు, నేనే హుజరాబాద్కు ఎవ్రీథింగ్, నేను ప్రతి నెలకు వస్తాను, ఎవడు వస్తాడో చూస్తా, ఇది బీజేపీ పార్టీలో నడవదు. తో ఏదైతుందో ఏది ఏమైనా ఇది తీవ్రంగా బీజేపీ యొక్క నష్టం జరిగింది. దీన్ని నివారించడానికి నేను అనుకుంటున్నాను ఇప్పుడు పార్లమెంట్ సెషన్ ఇంపార్టెంట్, వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. కనుక దీని తర్వాత కూర్చుని మాట్లాడతారు. సెట్ రైట్ కాకపోతే
సెటరేట్ కాకపోతే ఉమ్. పార్టీ నుంచి బయటకు పంపించేస్తారు. పక్కా. దాంట్లో ఏ మాత్రం అనుమానం లేదు. దే విల్ నాట్ కేర్. అట్లా కేర్ చేసే వాళ్ళు అయితే అధ్యక్షుడి విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకునేవారు కదా. రామచంద్రరావు గారిని ఎందుకు పెడతారు? బీజేపీలో దే విల్ నాట్. యడ్యూరప్పని ఏ విధంగా మనం కర్ణాటక. అలాగే ఏదైతుందో ఆద్వాన్ని మురళీమోహన్ జోషిని ఎట్లా పక్కకు పెట్టిండు మోడీ ఫస్ట్ టైమే. ఇంకప్పటికి గ్రిప్ రాలేదు తనకు. లోక్సభ గెలవచ్చు, సీట్లు అబ్సల్యూట్ మెజార్టీ రావచ్చు. అంతే అగ్రనాయకులను బీజేపీ ఎదుగుదలలో ఆయన రథయాత్రతోటి ఆద్వానీ కంట్రిబ్యూషన్ ఎంతో కంట్రిబ్యూషన్. మురళీమోహన్ జోషి, రాజ్నాథ్ సింగ్ ఇడిచిపెట్టండి, వాజ్పేయితో కంటే కూడా పార్టీని స్ట్రెంథెన్ చేయడంలో తిరగడంలో వాజ్పేయి వాగ్దాటి అది. బట్ ఆద్వానీ ఏదైతుందో కృషి ఏదైతుందో ఎంతో ఉంది. అటువంటి వాళ్ళని పక్కకు పెట్టింది మోడీ. ఏ విధంగా ఉండదు. లేదా వాళ్ళు ఇతన్ని ఇదే సైడ్ లైన్లో ఉంచితే కూడా ఇతన్ని ఏదైతుందో మళ్ళీ ఎన్నికల ముందు ఏదైతుందో ఏదో ఒక దారి చూసుకుంటాడు తప్పితే బీజేపీలో ఉంటాడని అయితే నేను అనుకోను. మళ్ళీ బీఆర్ఎస్కి వెళ్ళే అవకాశం ఉంటే గ్యారంటీ టికెట్ కూడా బీజేపీ ఇస్తుందని కూడా నాకు నమ్మకం లేదు. ఓ, చాలా సీరియస్గా తీసుకుంటారు అయితే అధిష్టానం ఒక ఉన్న పరిస్థితులను బట్టి. నేను ఎట్లాంటివండి. అవును, నా అడ్డా హుజరాబాద్. మనం అనాలి. నేను పార్టీ దగ్గర తెలుసుకుంటా, పార్టీతో అడుగుతాను. నేను 7 సార్లు అక్కడి నుంచి ఎన్నికైనా, నాకు అనుబంధం ఉంది. మీ అందరితోటి ఈ స్థాయికి ఎదిగాను నేను. అవును, నేను ఇంతకాలం మల్కాజిగిరి కొత్త కనుక నేను ఈ కాన్స్టిట్యున్సీ 7 ఉంటే కనుక చూసుకుంటున్నా. ఇక నుంచి నేను వస్తాను, మీకేమైనా ఇబ్బందులు ఉంటే నేను సెటరేట్ చేస్తాను. మాట్లాడే పద్ధతి ఓపిక పట్టండి, మీరు ఓపిక పట్టండి. బట్ వాళ్ళు రెచ్చగొట్టినా మీరు రెచ్చిపోవద్దు. అటువంటిది అసలు ఫైర్ చేసాడు. స్పీచ్ నేను ఎలా మాట్లాడి ఫైర్ బాగా గట్టిగా ఫైర్, చాలా అంటే చాలా. అయితే అతను ఆ ఫైర్ కూడా ఎందుకు చేసాడంటే సార్, అక్కడి నుంచి పెద్ద ఎత్తున వచ్చారు సార్ నాయకులు అదే నియోజకవర్గానికి. అంటే ఇంకోటి ఆవేదన అంతా చెప్పడం భావోద్వేగం, ఆయన భావజాలం కానీ ఆయన భర్త కానీ లెఫ్ట్ ఐడియాలజీ. అవును, కొంచెం ఆత్మాభిమానం ఎక్కువ. అందుకనే కదా బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చింది. ఇంకోటి చాలా కష్టపడి పైకి వచ్చాడు. ఆర్థికంగా కంఫర్ట్ ఉన్నాడు. పార్టీ నడిపేంత కానీ 100 కోట్లు ఖర్చు పెట్టేంత లేదు. తన బై ఎలక్షన్ కొట్లాడలేకపోయాడు. వాళ్ళు 20-30 ఇచ్చేది కాక అప్పులు ఇచ్చినాయి, కొంతమంది చందాలు ఇచ్చారు, మనం చూసాం. ఆర్థికంగా క్యాష్ ఏం లేదు, ప్రాపర్టీస్ ఉన్నాయి. పిల్లలు లేరు కదా, కొడుకు బిడ్డ వాళ్ళకు ఉంటుంది. దేవుళ్ళు అమ్ముకుంటూనే రాజకీయాలు చేయరు కదా. ఇప్పటికే కొన్ని అది చేశాడు. ఏది ఏమైనా కంఫర్ట్గా ఏదైతుందో క్యాష్ కంఫర్ట్ లేడు, అప్పులోనే ఉన్నాడు. బ్యాంకుల అప్పులా, కొన్ని ఎలక్షన్స్లో తీసుకున్న అప్పులతో పార్టీ లైన్లో ఉండమంటారు. లైన్ దాటేది ఉంటే నేను హుజరాబాద్ పోతా, హుజరాబాద్ నాదే అడ్డా అంటే నడవదిగా, ఆ అవకాశం లేదు. నేను 7 సార్లు ఎన్నికైనా. హుజరాబాద్ నాకు వదిలిపెట్టండి, గెలిపించుకునే బాధ్యత నాది. స్థానిక సంస్థల ఎన్నికల్లో రేపు శాసనసభ ఎన్నిక మొదలు వచ్చింది అనుకుందాం, జమిలీ ఎన్నిక రాకపోతే ఆ సీటు బీజేపీ పార్టీలో కూడా కొడుకు తర్వాత భార్యాభర్తలకు ఇస్తున్నారు కదా. మేనకా గాంధీ కొడుకు, ఉగ్గురు మన యడ్యూరప్ప కొడుకు, ఇవన్నీ జరుగుతున్నాయి కదా. మాధవరావు సింధియా తల్లి విజయ సింధియా వాళ్ళ బిడ్డ వచ్చి రాజస్థాన్ చీఫ్ మినిస్టర్ అయింది కదా. ఆమె కూడా 2 ఉండరు కదా ఎంపీలుగా, రాజస్థాన్ మధ్యప్రదేశ్ నుంచి. మాధవరావు సింధియా తల్లి ఉన్ను వాళ్ళ కూతురు కూడా ఉండే కదా. సింధియా అంటేనేమో కాంగ్రెస్ పార్టీలో ఉండే. ఇప్పుడు మంత్రి ఉన్నాడు కదా సింధియా కొడుకు, వాళ్ళ మేనత్తనే ఎంపీ ఉంది కదా, లోక్సభ ఉంది కదా. లోక్సభనే ఎమ్మెల్యేనా మళ్ళీ ఇప్పుడు ఆమె చీఫ్ మినిస్టర్ చేయలేదు. మన తెలంగాణలో కూడా అటువంటి అట్లా ఏదైతుందో ఆయన అనుకుంటే మళ్ళా లోక్సభ చేస్తా అనుకుంటే పార్టీ మే రిక్వెస్ట్ చేస్తే ఆయన వైఫ్ కానీ ఆయన సన్న బిడ్డన ఎవరికంటే వాళ్ళకి సీట్ వస్తుంది. దాంట్లో ఏమో అనుమానం లేదు. కానీ తోక ముడుచుకొని కూర్చోకపోతే కష్టం. ఈ పత్రికలకు పోవడము, ఈ ఫాలోవర్స్ను అదుపులో పెట్టుకోకపోతే పార్టీలో డిసిప్లిన్ యాక్షన్ తీసుకుంటుంది. ఆయనకు అధ్యక్ష పదవో ఎన్నికల లోపల మంత్రి రాకపోతే ఆయన బయటకు రావచ్చు. ఒక బీసీ అనే ఒక మూమెంటం స్టార్ట్ అవుతుంది కదా,
ఆయన ఒక పార్టీ పెట్టి ఏదైతుందో 5 6 ఎవరితో అప్పుడు ఎవరు అడ్వాంటేజ్ అంటే వాళ్ళతో ఎలియన్స్ చేయాలి. అవును. బీఆర్ఎస్ ఏమైనా శత్రువు ఆయనకు పోవద్దని ఏమన్నా ఉందా వల్ల? కాంగ్రెస్ ఏమన్నా వద్దంటది ఆయన్ను, బీఆర్ఎస్ కూడా ఆయన తీసుకుంటానికి వెనకపోదు. కానీ మెడబెట్టి బయటకు గెంటిన తర్వాత మళ్ళీ వెళ్ళే అవకాశం ఉంటుంది సార్. ఎందరిని గెంటింది ఎందుకు తీసుకున్నారు? అంతేలేండి. ఇప్పుడు అవును. అరవింద్ రెడ్డిని పోయి ఎంతో గొడవ చేశాడు మంచిర్యాలలో. మళ్ళీ ఆయన కట్టి అది చేసింది కదన్న. సాగర్ జీ మీద అప్పుడు అమ్ముడు పోయినరు రాజ్యసభలో అని కొరుట్ల ఎమ్మెల్యే ఆయనకు, మళ్ళీ ఆయన కొడుకు కూడా ఇచ్చింది కదా, ఆయనకు ఒప్పుడే ఇచ్చింది కదా. ఏది 2014 ముఖ్యమంత్రి కంటే ముందే శ్రవణ్ ఎక్కడికి పోయిండు, ఎంత క్రిటిసైజ్ చేసిండు, మళ్ళీ శ్రవణ్కి ఇచ్చిండా లేదా? ఎక్కడికి వచ్చి క్రిషాంక్ అనేది ఏదైతుందో స్పోక్స్ మెన్ ఒక కార్పొరేషన్ ఇచ్చారు. శ్రీధర్ రెడ్డి అని బీజేపీకి వెళ్ళి ఇప్పుడు జూబ్లీహిల్స్ క్లెయిమ్ చేస్తుండే కదా, ఆయన బీజేపీలోకి వెళ్ళి ఆ పార్టీలు చేరిండు. ఆయన విజువల్ చూడండి. ఇప్పటి వరకు అటువంటి లాంగ్వేజ్ యూజ్ చేయలే కేసీఆర్ కానీ, కేసీఆర్ కుటుంబం మీద కానీ, ఆ పార్టీ మీద. వాళ్ళు విజువల్స్ ఉన్నాయి, ఇవాళ ప్రింట్ కాదు, విజువల్స్ ఉన్నాయి. క్రిషాంక్ ఏదైతుందో గుంటకు ఒక గుంట చూపితే 1000 రూపాయలు ఇస్తా, సిటీ అంతా అందమైందంటే ఆయన బోర్డులు పెట్టుకొని ఆ కంటోన్మెంట్ ఏరియాలంతా గుంటలు చూపుకుంటా ఏదైతుందో మీడియా చూపాడు. అవును, అట్లుండదండి. అవును. నువ్వు ఇంట్లోకి వెళ్ళి ఎట్లా వెళ్తావు చూస్తా బిడ్డ అంటే శ్రీనివాస యాదవ్ నువ్వు మా ప్రోడక్ట్ అని ఏదైతుందో స్పీచ్ ఇస్తే మహానాడు గండిపేటలో తీసుకొని మంత్రి ఇచ్చిండు డైరెక్ట్. ఒక్క ఎమ్మెల్యేని తీసుకొని ఒక ఎమ్మెల్యే రాకున్నా కూడా ఏమైనా జరగచ్చు. కరెక్ట్. దయాకర్ రావు ఏదైతుందో అసలు ఆ కుటుంబం అవినీతి మీద వర్గల్ లాంగ్వేజ్ తోటి యూజ్ చేసిండు. గవర్నర్ దగ్గరికి పోయి పిటిషన్ వేసి పార్టీ మార్పిడి ఎమ్మెల్యేల మీద ఫ్లోర్ లీడర్ గా ఉండి రాజ్భవన్ గవర్నర్ కలిసి బయటకు వచ్చి ఒక తల్లికి ఒక తండ్రికి పుట్టేది ఉంటే నేను ఆ పార్టీలో చేరా అని చెప్పిండు. అందులో మంత్రి ఇవన్నీ విజువల్స్ మంత్రి అయింది. సార్ ఎన్ని చెప్పమంటారు సార్? అవును, చాలా ఉన్నాయి సార్, చాలా ఉన్నాయి. కరెక్ట్, మీరు అన్నది కరెక్ట్. రాజకీయాల్లో తుమ్మల గారికి మంత్రి ఇచ్చారు సార్. తుమ్మల నాగేశ్వర గారు అందరూ విభేదించారు. అంతెందుకు మోతిపల్లి నరసింహులు గారు ఎన్ని రకాలుగా విమర్శలు చేశాడు. ఆయన కూడా మోత్కబెల్లికి అయితే చేయలే, కానీ అంత పార్టీలో వచ్చాడు కదా. నేను అనేది ఏంటంటే రాజకీయాల్లో అంటరానితనం అనేది ఏముంటది. బ్రాహ్మణవాదానికి వ్యతిరేకంగా పుట్టిన బీఎస్పీ పార్టీ అదే బీజేపీతో కలిసి గవర్నమెంట్ కరెక్టే. తెలుగుదేశం కాంగ్రెస్ ఆంధ్రుల ఆత్మాభిమానము అని ఢిల్లీ నడివీధిలో చెప్పి ఆ స్లోగన్ మీద ఆ పుట్టిన పార్టీ 2018లో టీడీపీ అండ్ కాంగ్రెస్ అసలు అది సంచలనం. అది బీజేపీతో కలిసి 85లో 89లో రామారావు గారు ఉన్నప్పుడు కలిసి కమ్యూనిస్టులు బీజేపీ కలిసి జనతాదళ్ కలిసి కొట్లాడి 94 డిఫర్ అయింది బీజేపీ రామారావు గారు ఉన్నప్పుడే. 98లో ఇండివిజువల్గా 96లో పోటీ చేసి 98 తర్వాత వాజ్పేయితో జాయిన్ అయి 99 2004లో వాజ్పేయి గారితో కలిసి పోరాటం చేశారు. ఇక్కడ లోక్సభ అండ్ అసెంబ్లీ కలిపి వచ్చినాయి కదా మనకు. 99, 2004, 2009, 14 తర్వాత డిఫర్ ఎందుకు అయింది? 19 బదులు 18 ముందస్తు ఎన్నిక పోయింది 6 నెలలు. ఎవరు అంటారని వాళ్ళు అయితే చెప్పండి నాకు. అందుకోసం ఏదైతుందో తను డిసిప్లిన్ అనేది ఈ పార్టీలో కట్టుబడి ఉండాలి. లేకపోతే పార్టీలో నేను అంటే లేదు. హుజరాబాద్ పోయి 4 రోజులు పోయి ఇదే స్పీచ్లు అక్కడ ఇస్తే ఇదే గ్రూపులు కడితే ఖచ్చితంగా పార్టీ బీజేపీ పార్టీ కట్టడి చేస్తుంది. నో క్వశ్చన్. నీ వాళ్ళకు షేర్ టికెట్స్ తిన్నవా? ఇప్పుడున్న నామినేటెడ్ పోస్టులు కూడా నేను నిన్నేదో చూశాను, ఎవరో పంపారు, ఎవరో వాళ్ళ కరీంనగర్ వాళ్ళతో మాట్లాడితే మోర్ దాన్ 60% ఆయన వాళ్ళకే ఇచ్చారు పార్టీలో పొజిషన్స్. సో ఇది ఏదేమైనా ఇది బీజేపీకి దీన్ని ఎట్లా హ్యాండిల్ చేస్తారు ఇప్పుడు లోక్సభ అయిపోయిన తర్వాత ఈ 10 రోజుల్లో 15 రోజుల్లో. బట్ ఇది బీజేపీకి చాలా నష్టం చేసింది, దీని అనుమానం లేదు. ఎందుకంటే ఒకటి ఊహించని బీసీ ముఖ్యమంత్రి చేస్తా అని అనుకున్న ఈ వర్గపోరులో మనం ఇదివరకే మాట్లాడాం, మళ్ళీ అవసరం వర్గపోరులో న్యూట్రల్ గా వర్గపోరు జరగద్దంటే ఇవాళ ఏమి కాకముందే ఇది అయింది. ఇవాళ అక్కడ మంత్రి ఈయన ప్రెసిడెంట్ అయితే ఏం పరిస్థితి అన్న రాజేంద్ర అయితే యుద్ధమే కదా, అందుకోసమే రామచంద్రరావు గారిని డామినేట్. ఏది ఏమైనా ఇది బీజేపీకి
నష్ట నివారణ ఎలా చేసుకుంటారు అనేది ఇంక వాళ్ళ పార్టీలో వారి ఇష్టం.